సామెతల గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఈ సామెతల గ్రంథంలో నుంచి కొన్నిసార్లు పదే పదే ఆ మాటలే మనకు వినిపిస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం, మరే మరలా సామెతలు అదే కదా, అదే మాటలు వినిపిస్తున్నాయే మనకు అనుకుంటాం. ఒకటి ఆలోచించండి, మీరందరూ కూడా చిన్నప్పుడు ఈ యొక్క గణితము నేర్చుకొని ఉంటారు. టేబుల్స్ 2 to the 1, 2 4 2 3 6 2 10 అవన్నీ నేర్చుకున్నారు కదా చిన్నప్పుడు. ఎవరైనా ఒకసారి దాన్ని చూసి పాఠం చేసి వదిలిపెట్టారా? ఒకసారి చేశారా? లేదు. అది పదే పదే చేశాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, అది అనుకోకుండా 8 నెలల 16 అని చెప్పేసాం వెంటనే. ఎందుకు? అది ఎక్కడి నుంచి వస్తుందా జవాబు? దాన్ని మనం ఏం చేశాము? చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసి అది ప్రింట్ మాదిరి మన మైండ్లో నిలిచిపోయింది. దేవుని వాక్యం కూడా అంతే. మనం ఒక పూట చదివి వదిలిపెట్టేదాన్ని వీల్లేదు. అదే మాటలు మనం ధ్యానించాలి, పదే పదే ధ్యానించాలి. ఉదయం లేచి 2 అధ్యాయాలు చదువుకొని అబ్బా నేను బైబిల్ చదివినాన్ని ఏదో సాధించినట్టు వదిలిపెడితే కాదు. అక్కడ ఏం రాయబడి ఉంది, ఎవరికి రాయబడి ఉంది, ఏ సందర్భంలో రాయబడి ఉంది, ఈ రాయట ద్వారా దేవుడు నాకేం పాఠము నేర్పిస్తున్నాడు దీని ద్వారాని దాని గురించి ధ్యానించడము చాలా ప్రాముఖ్యం. కొంతమంది ఏం చేస్తారంటే చదువుతారు, వదిలిపెడతారు. అందుకనే పిల్లలను చదువురా అంటే కంటత పెట్టమంటే కంటత పెడతారు, కానీ తర్వాత మర్చిపోతారు కదా. తెలుగులో మంచి సామెతలు, అర్థం లేని చదువు వ్యర్థం, అర్థం లేని బైబిల్ చదువు అది వ్యర్థమే. దాని గుండా ఏమీ రాదు, మనకు రాదు. కాబట్టి మనం నేర్చుకునేది మన మాటలు పదే అవే అనిపిస్తూ ఉండవచ్చు, కానీ అది చాలా ప్రాముఖ్యమైనదని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది ఎప్పుడు దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనదని మర్చిపోకూడదు. సరే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎవరైనా దయచేసి చక్కగా చదివి వినిపించండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 12 నుంచి 19 వరకు మనం చదువుకుందాం. సరే, ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ పాల్గొందని చెల్లించుకుంటున్నాం. మీ వాక్యమును ధ్యానించుండగా కావలసిన ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించి మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో 12వ వచనం చూసినట్టయితే అపహాసకుడు అని చూస్తుంటున్నాం. అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించాడు. ఈ అపహాసకుడు అంటే ఎవరండి? అపహాసకుడు అంటే అపహసించేవాడు, నువ్వేమైనా చెప్తే నవ్వుకునేవాడు, లేకుంటే గర్వాంధుడు, లేకపోతే తిరుగుబాటు చేయువాడు, లేకపోతే నువ్వు చెప్పు నాకు తెలుసులే అంటాడు, లేకుంటే నీ పని నువ్వు చేయి, ఇష్టమైతే ఇంటా లేకుంటే లేదు. వాడు అపహాసకుడు అని రాయబడింది బైబిల్. దీని గురించి హెబ్రూ భాషలో మనం చదువున్నట్టయితే చాలా చాలా స్టడీ ఉంది అపహాసకుడు అనే మాట మీద. కాబట్టి ఈ అపహాసకుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. వాడు ఫ్రీ థింకర్ అంటే వారి ఆలోచన వానికే ఉంటుంది, ఇంకొకరి ఆలోచన అవసరం లేదు. मेरे सब मालूम है, आप क्या बोलता है मेरे, నాకంతా తెలుసు, మీరు నాకేం చెప్తారు, చెప్పే విషయం కాదు, నాకు అన్నీ తెలుసు అనే లెక్క వస్తుంటుంది. బైబిల్లో కూడా వచ్చినప్పుడు ఏమంటుంది, మేము ఇట్లాంటి చాలా విన్నాంలే అంటారు కొంతమంది. నువ్వేం చెప్పినావు, నేను ఆ వాక్యం విన్నా ఈ వాక్యం విన్నా అని చూడు. వారు అపహాసకులు.
ఈ అపహాసకుల స్వభావం ఏంటంటే వాక్యం విని నవ్వుకుంటూ ఇక్కడి నుంచి పోతారు. వాళ్ళు చెప్తానే ఉంటారు ఇవన్నీ. లేదంటే వాక్యం విని బయటికి పోయి అపహసిస్తూ ఉంటారు. సంఘంలో జరిగే కార్యక్రమాలే కానీ, సంఘంలో జరిగిన పాటలే కానీ, సంఘంలో జరిగిన ఆరాధనే కానీ, ఏ విషయాలు బయటికి పోయి ఏం చేస్తారు? వాళ్ళు దాని గురించి అపహసిస్తూ ఉంటారు, హాస్యాస్పదంగా చేసుకుంటారు. ఏది కూడా సీరియస్గా తీసుకొని దేవుని భయం అని వారు ఎప్పుడు కూడా అనుకోరు. ఇతడు వీడు అపహాసకుల యొక్క గుణలక్షణం ఏంటి? తన్ను గద్దించు వారిని ప్రేమించడు. పొరపాటు నా బ్రదర్ నువ్వు చేసే తప్పు, సిస్టర్ నువ్వు చేసే తప్పు అంటే గుడికి రారు. గుడికి వచ్చిన ముఖం తిప్పుకొని చేయి కూడా కలపరు. ప్రైజ్ ద లార్డ్ లేదు, ఏం లేదు, వెళ్ళిపోయేస్తారు. ఇది అపహాసకుల స్వభావం. అపహాసకులు దే డోంట్ టేక్ కరెక్షన్. ఎవరి మాట వినరు, వారు ఆలోచన కొరకు వెళ్ళరు. మన సంఘాలు ఇవాళ రేపట్లో ఇట్లాంటి వారితో కూడా సంఘాలలో ఉన్నారు. అందుకని మన ఆత్మీయంగా ఎదగలేకపోతాం. ఆత్మీయంగా మన జీవితాలు మారవు. ఎందుకంటే నామకార్థాన్ని వచ్చి కూర్చొని పోతాం. గుడికి పోయినాం, ప్రార్థన చేసినాం, బలదారం తీసుకున్నాం, అయిపోయింది కథ. దేవా నీ వాక్యం ద్వారా నన్ను మార్చు, నీ వాక్యం ద్వారా నా జీవితాన్ని ఒక పరిశుద్ధతలోకి నడిపించు అని ప్రార్థించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏ వాక్యం ఎవరు చెప్పినా క్రిటికల్గా మాట్లాడతాం వారి గురించి. ఆయన ఏం చెప్తాడు, ఈయనేం చెప్తాడు అని మనం చేస్తాం. జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను చెప్పేది వాక్యమానుసారంగా వాక్యం బోధించిన వారిని మనం అపహసించకూడదు. ఇంకా పిట్టకథలు చెప్పేవారిని వాక్యం సందర్భ సహితంగా కాకుండా సందర్భరహితంగా, సందర్భం లేకోకుండా ఏదేదో ఒక వచనం తీసుకొని వాళ్ళ కథలు చెప్పేది, చక్కగా బోధించకపోయేది, దీంట్లో మనము సంఘంగా మనం మాట్లాడవచ్చు. కానీ ఏంటంటే దేవుని వాక్యం మనం చదువుకున్నప్పుడు, దేవుని వాక్యం బోధించినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, అది నీ హృదయంలో తాకినప్పుడు నువ్వు బాధపడ్డము, బోధించిన వ్యక్తిని నువ్వు అపహసించడము, హేళన చేయడము, తిరుగుబాటు చేయడం ద్వారా నిన్నేమంటారండి? అపహాసకుడు అంటుంది బైబిల్ గ్రంథం. ఎందుకంటే గద్దించు వారిని వాడు ప్రేమించడు అని రాయబడింది ఇక్కడ. సరే, దయచేసి సామెత 9వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దామండి. 9వ అధ్యాయము 7-8 వచనాలు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. ప్రియులారా, చాలండి. ఇక్కడ ఏం చూస్తున్నామండి? ఇక్కడ వాడు నిన్ను ద్వేషిస్తాడట. ద్వేషిస్తాడు. ఎన్నిసార్లు మనం వింటాం, ఆయన చెప్పేది, మేము చాలా మంది పాస్టర్లు తిన్నాం, మాకు చాలా తెలుసు, మా ఊర్లో ఉన్నారు, చెన్నాలు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ పాస్టర్లు చాలా మంది తిన్నారు, చూసాం. వారికి నా దగ్గరకు వచ్చి అవిధంగా మాట్లాడాను, వర వెదవా నువ్వు చూసావు కానీ నువ్వు ఎంత అనుభవించావురా, నీకేం తెలుసు అని అడుగుతాను నేను. ఒక చిన్న పరీక్ష పెడతా, దాంట్లో పాస్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్తాను. అది కాదండి ప్రాముఖ్యం. పాస్టర్ గారు ఎన్ని దేశాలు తిరుగుతాడు, ఎక్కడెక్కడ వాక్యం చెప్తాడు అనేది ప్రాముఖ్యం కాదు. పాస్టర్ గారు వాక్యానుసారంగా బోధిస్తున్నాడా లేదా, ఆయన ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు, ఆయన ఎంత స్థాపకుడు, ఎన్ని గృహదర్శనాలు చేస్తాడు, ఎన్నిసార్లు వాక్యం చెప్తాడు, ఎన్నిసార్లు ట్రాక్స్ పంచుతాము, అది ప్రాముఖ్యమైనది కాదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాస్టరే కానివ్వండి, ఒక సేవకుడు, ఒక విశ్వాసే కానివ్వండి, నిజంగా వాక్యానుసారంగా మనము దేవుని ప్రేమిస్తుంటున్నామా, లేకపోతే అపహాసకుని స్థితిలో మనం వెళ్తుంటున్నామా? అపహాసకుని గద్దించిన వాడిని ద్వేషించును, విరోధంగా మాట్లాడతాడు, లేని మాట్లాడతారు.
వారు అపహాసకులు అంటున్నాడు వాడు. ఎందుకంటే ప్రియులరా, జ్ఞానమును వాళ్ళని గద్దించినడలా వాడు నిన్ను ప్రేమించునని అంటుంది. అందుకని మన భాషలో, బొంబాయి భాషలో అంటారు, ఉస్కా ముమే లగ్నే కనాయి అంటారు. అంటే వాడితో ఏం చెప్పినా కూడా, ఒక చిన్న సలహా ఇచ్చినా ద్వేషిస్తాడు, మళ్ళా మాట్లాడు, గుడికి రానంటాడు. అంతే. గుడికి రానంటే మనం బాధపడతామేమో. నేను బాధపడను, నా ఇంటికి రమ్మంటలేదుగా. నేను దేవుని కాడికి రావద్దంటే రావద్దు, వెళ్ళిపో. నువ్వు రాకుంటే దేవుడికి ఏమి పని జరగదా? జరుగుద్ది. నేను రాను అంటే రావద్దు. దేవుడేం నీకు ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం లేదు రమ్మని. ఒకటే ఇన్విటేషన్ ఇచ్చాడు, రే నేను మీ కొరకు నేను రక్తం కార్చాను, ఈ లోకానికి వచ్చాను శరీరధారిగా, నేను నా రక్తాన్ని కల్వరిలో మీ కొరకు కార్చాను, మీ పాపముల కొరకు నేను పరిహారము నేను చెల్లించాను, నేను శిలువలో ఆ శిలువ బాధ నుండి చనిపోయాను, మూడో దినాన తిరిగి లేచాడు, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. ప్రయాసపడి భారం పోయేవారు నా యొద్దకు రండి అని చెప్పి ఆహ్వానం ఇస్తుంటున్నాడు. నువ్వు ఆహ్వానం అందుకోకపోతే అది 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 దేవుడేమి నీ ఎంబడి పరిగెత్తాడు. దేవుడు చెప్పాడు అంతే. ఈ విధంగా వచ్చినట్టయితే ఏమవుతుంది? నశింపక నిత్య జీవము నువ్వు పొందుతావు, లేకపోతే నువ్వు నశించిపోతావు, నిత్య నరకానికి వెళ్తావు అని చెప్పాడు. అంతే, కండిషన్ పెట్టాడు సింపుల్గా. నువ్వు మంచి ఆరోగ్య పౌష్టికరమైన భోజనం తింటే నీకు ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు ఎప్పుడు పొగ త్రాగి ఆ యొక్క మద్యపానం చేసి నువ్వు అస్తమానము లేక నువ్వు సరైన పౌష్టికారం తినకుండా ఈనాటి వ్యసనాలలో ఉంటే తొందరగా నీ శరీరము పాడైపోతుంది అని డాక్టర్ చెప్తాడు. నువ్వు డిసైడ్ చేసుకోమంటాడు. నై మేరకి ఏ కర్ణికాయ అంటే డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. ప్రియులారా, అపహాసకులు. సరే, దయచేసి మనము 21వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 21వ అధ్యాయం సామెతలు 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ రెండు చెప్తుంటున్నాడు మాటలు. అహంకారి, గర్విష్ఠి. ఏమండి? ఈ రెండు లక్షణాలు మన లోపల ఉంటాయి. అపహాసకుడు, వీనికి అపహాసకుడు అని పేరు. ఇంకో పేరు, 3 టైటిల్స్ ఉన్నాయి ఇక్కడ. అంతేకాదు, ఇక్కడ 3 టైటిల్సే కాదు, ఇంకో మాట చెప్పాడు. ఏంటంటే అట్టివాడు అమిత గర్వముతో. అంటే అక్కడ క్లాజ్ వాడారు సెంటెన్సెస్లో. ఏంటంటే ఏమండి? అహంకారము, ఏమండి ఇక్కడ చూస్తున్నాము, గర్విష్ఠుడు, మూడవది అమిత గర్విష్ఠుడు. అంటే అమిత అంటే మితము లేని, హద్దులు లేదు వారి గర్వానికి, మితము లేని గర్వం. ప్రియులరా, దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తానని చెప్పాడు. గాడ్ రెస్ట్ ద ప్రౌడ్, గివ్ గ్రేస్ టు ద మీక్ అన్నాడు. ఆయన దీనులను ప్రేమించేవాడు. గర్విష్ఠులను, అహంకారం ఏం చేసేవాడు? ఆయన తృఢీకరిస్తాడు, ద్వేషిస్తాడు. అహంకారి, అపహాసకుడు చూద్దాం. 13వ అధ్యాయం 22వ వచనం, క్షమించండి, 22వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసినడెలా కలహములు మానును, పోరు తీరి అవమానము మాను. తిరస్కార బుద్ధి. సంఘంలో ఎదురు తిరిగే స్వభావము, సంఘములో వాక్యానికి అవిధేయకరమైన స్వభావము ఉన్నవారు ద్వారా ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ దాని రిజల్ట్ ఏమండి? చదవండి, అక్కడ చదవండి. నా మాటలు కాదు, ఇక్కడ మన దేవుని మాటలు. తోలి వేసిన కలహములు అంటే అక్కడ ఏముంటాయి? కలహాలు ఉంటాయి, కొట్లాటలు పెడతారు వాళ్ళు. అహంకారము, తిరస్కారము, గర్వము, అమిత గర్వము. ఐ డోంట్ కేర్, చూసుకుంటా ఎట్లా జరుగుతుందో, చూస్తా ఇది ఎట్లా అవుతుందో. మనం ఏంటండి, మనం ఎవరో ఒకసారి గమనించుకోవాలంతే. కళ్ళకు కనపడని కోవిడ్ వస్తే
నెల రోజులు ఇంట్లో 15 రోజులు ఇంట్లో నుంచి బయటికి రానకుండా మున్సిపాలిటీలో నేను లోపల బంద్ చేసాను. కళ్ళగా అంతా మన లైఫ్ అంతే ఉండేది. రోడ్డు పైన ఒకసారి ఎవడైనా వచ్చి సైకిల్ ఓడి కొట్టినా కూడా ఎముక ఇరిగింది అనుకోండి, ఈ రోజుల్లో మళ్ళీ స్క్రూలు అంటారు, నట్లు అంటారు, బోల్ట్లు అంటారు, హాస్పిటల్ 15 రోజులు పెట్టాల్సి వస్తుంది, బయటికి రావు నువ్వు తొందరలో. మన జీవితం అంతే అండి, మన జీవితం అంతే. నువ్వు మర్సిడీస్ బెంజ్ కారుని అహంకరించినా కూడా ఒకడు ట్రక్ కూడా వచ్చి కొట్టిండంటే అయిపోయింది. మర్సిడీస్ బెంజ్ చచ్చిపోయినాడు కూడా కాదా మనము మన జీవితం అల్పమైనదండి. ఒకసారి గమనించుకోవాలి. వీఆర్ నథింగ్. మనం ఎవరు కాదు. మనం ఏమైనా కేవలం దేవుని కృపచేత అయి ఉన్నాం. అందుకే నేను పదే హెచ్చరిస్తాను. ఉదయాన్నే బెడ్లో నుంచి లేచి కళ్ళు మూసి నువ్వు కాళ్ళు రెండు కింద పెట్టి నిలబడ్డప్పుడు అయ్యా దేవా నీకు వందనాలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది పండుకొని నిలబడి వాళ్ళు చేయత్తలేకపోతారు, పొద్దున్నే రెండు కాళ్ళపై నిలబడలేకపోతారు. చక్కటి నిద్ర ఉన్నదంటే, మంచి కళ్ళు మూసుకొని కన్ను నిండా ఆరోగ్యకరమైన నిద్ర ఉన్నదంటే దేవా నీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మందు కొట్టని అవసరం లేదు, పిల్లు వేసుకొని అవసరం లేదు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? మంచి నిద్రనిచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాలి. అది మన జీవితం. మనం ఏమైనామో కేవలం ఆయన కృప ద్వారానే ఉన్నాం. కాబట్టి ఆయనకు తిరస్కరించే స్వభావము ద్వారా మనం నశించిపోతాం. అలాంటి యొక్క తత్వం కలిగిన వారు కలహాలు లేపుతారు. అంటే దే క్రియేట్ టర్బులెన్స్. సంఘంలో అలజడలు తీసుకొస్తారు. వాళ్ళని ఏం చెప్తుంటున్నది, వారిని బయటికి పంపి అని చెప్తుంటుంది. ఎవరన్నా వచ్చి అడుగుతారు అనుకోండి, అరే हमको చర్చ్ में आने के लिए नहीं बोलता मत आओ बाबा. చర్చిలో రావాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నీ రూల్ ఇక్కడ నడచదు, నా రూల్ ఇక్కడ నడచదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అని ఉన్నది, మనకు ఒక కాన్స్టిట్యూషన్ అని ఉన్నది. దాన్ని ఆధారపడి దాని ప్రకారం నువ్వు చేస్తేనే నువ్వు ఇక్కడ ఉండాలి. దీనికి వ్యతిరేకంగా చేసి ఇంకా నువ్వు ఇక్కడ చలామణి చేయాలంటే క్షమించండి, నేను పంపించే యొక్క బాధ్యత నాయకుల పట్ల ఉన్నదని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒక ఉదాహరణ తీసుకుందాం. మన పార్లమెంట్ ఉంది, లోక్సభ. దాంట్లో ఎవరైనా అశ్లీలమైన పదాలు, అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటారు, అక్కడ మాట్లాడినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు, రికార్డుల్లో నుంచి అవి తొలగించేస్తారు, అవి పెట్టొద్దు అంటారు అంతే. ఇంకా ఎక్కువ చేశారనుకోండి, పలానా రూల్ ప్రకారం వీడిని బయటికి సస్పెండ్ చేయండి అని కమిటీ పెట్టి వాళ్ళు సస్పెండ్ చేస్తారు. అట్లా సస్పెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలుసు మన రాజకీయాలు. ఈ లోకంలోనే వాళ్ళు అంత రూల్స్ పాటిస్తే ఏమండి మనం ఎంత రూల్స్ పాటించాలండి. ఒక చిన్న విషయం చెప్తాను, మీరు బాధపడకండి. మీరు కంపెనీలో పోయేటప్పుడు ఫోన్లు తీసుకొని పోరు, గేట్ కాడ డిపాజిట్ చేసి పోవాలి కదా. చర్చికి వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ ఎందుకు వాడుతుంటారు మీరు వచ్చి కూర్చొని? ఎప్పుడైనా సరే చెప్తాం కదా, చర్చిలో ఫోన్ అవసరం లేదు మీకు, మీరు సార్ బైబిల్ ఉంది, బైబిల్ చూసుకుంటున్నాం, పోనీ అక్కడ ఒక ఎక్స్క్యూజ్ పోనీయండి, బైబిల్ చూసుకోండి, ఓకే. మళ్ళీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి, వచ్చే కాల్స్ను బంద్ చేసేసేయండి. అదేందో మాకు తెలియకపోతే ఫోన్ తీసుకురావద్దు. మళ్ళీ ఏరోప్లేన్ మోడ్ ఏం పెట్టాలో, కాల్స్ ఎట్లా బ్లాక్ చేయాలో తెలియకపోతే ఫోన్ తీసుకురావద్దు. మళ్ళీ ఏంటండి, మనకు ఒక బయట వాడు నౌకరు చేసేవాడు చెప్పిన పనులు, వాడు చెప్పినట్టు గడ్డి తిన్నట్టు వాని మాటలన్నీ వింటాం. మనం దేవుని మాటలకు, దేవునికి ఇచ్చే గౌరవం మనకి ఇయ్యం. మన క్రైస్తవత్వం ఏంటిదో మనమే పరీక్షించుకోవాలి. మనకి ఇవాళ ఇంట్లో ఏం కావాలంటే ఎప్పుడు కూడా మనకు నచ్చిన దానికే, ఆ సంఘం బాగుంది, నాకు మేరకు అచ్చా లగా, తుమ్కు అచ్చా లగ్నేసి కోయి ఫాయిదా నే ఇదర్, అచ్చా క్యూ లగా, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు బాగా అనిపించింది నీకు? ఎందుకంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు ఏం తప్పులు చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇదిగో ఇంకా నిన్ను ఐశ్వర్యవంతుడు చేస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, నీకు విరోధంగా ఏ ఆయుధం వరదిల్లదు. ఎన్ని చెప్తే ఏమంటుంది, అబ్బా ఎంత మంచి మాటలు పాస్టర్ గారు అని చెప్పాడు. కానీ బైబిల్ అట్లా చెప్పమని లేదు కదా. దేవుడు మాకు చెప్పింది దీంట్లో ఉన్నదే చెప్పమని చెప్పాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం దయచేసి మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయానికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో ఒక మంచి సన్నివేశం ఉన్నది.
ఇక్కడ ఏంటంటే 6వ వచనం నుంచి నేను చదువుతాను. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 ప్రవక్తలను పిలిపించి 22వ అధ్యాయం చదువుతాను, మనము జాగ్రత్తగా విందాం. సిరియనులు ఇశ్రాయేలు వారు మొదటి 3 సంవత్సరాలు ఒకరితొకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరం మంది యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులు పిలిపించి, రామోత్ గిల్గాదు మనదని మీరెరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలోని దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పింది. యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోత్ గిల్గాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకే యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. అంటే ఇప్పుడు ఇద్దరు ఇశ్రాయేలు రాజులు వీళ్ళు ఏం చేశారంటే, వీరు సిరియనులతో యుద్ధం చేస్తూ ఉంటున్నారు. సిరియనులు వీరికి బద్ధ శత్రువులు. వీరిదొక రామోత్ గిల్గాదును తీసేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు రాజులు కలిసి అది మనం తీసుకుందామన్నారు. ఇద్దరు రాజులకు పడరాదు, కానీ పిలిపించి మాట్లాడినప్పుడు ఇదంతా మనదే కదా, నేను నీ వాడని అన్నాడు. సరే, వాళ్ళు వచ్చేసి ఓకే అన్నారు. 5వ పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా విచారణ చేయదమని రండి ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇప్పుడేం చెప్పాడు, అది నాలో మనము దేవుని దగ్గరికి పోయి దేవుని దగ్గర విచారణ చేద్దాం, యుద్ధం చేయాలన్నా లేదా ప్రభువా మాకు బయలుపరచు, ఇదిగో చేయాలన్నా లేదని దేవుని చిత్తం తెలుసుకుందామని చెప్పాడు. ఎందుకంటే ఆయన్నే మనకు విజయం సాధించేదని. అయినప్పుడు ఏమైంది, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయడకు రామోత్ గిల్గాదు మీదికి పోకుందునా అని వారిని అడిగాను. అందుకే యెహోవా దానిని రాజైన చేతికి అప్పించును గనుక పొండని వారు చెప్పిరి. ఏమండి, 400 మందిని ప్రవక్తలను పిలిచారు. ఏమండి, మన భారతదేశం అర్థం చేసినాడు, పీఠాధిపతులను పిలిచారు, శంకరాచార్యులను పిలిచారు, ఎంతమంది బాబాలను పిలిచారు. కొంతమంది తెలుసు కదా, మేము 40 మంది పాస్టర్లకు అన్నం పెట్టినామంట. అట ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 400 మంది ప్రవక్తలను పిలిచారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. పిలిచి అన్నారు, మేము యుద్ధానికి పోవాలన్నా లేదా, మీరందరూ దేవుని సేవకులు, యెహోవా యొద్ద విచారణ చేసి చెప్పండి అంటే, వీరేమన్నారండి, 400 మంది ఏకకంఠంతో ఏం చెప్పారు, ఏమన్నారు, మీరు అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును. పాజిటివ్గా చెప్పేశారు. ఒక్కళ్ళు కాదు, మెజారిటీ ఇది. 400 మంది చెప్తున్నారు ఏమని, దేవుడు మీకు అప్పచెప్తాడు అని చెప్పేసి. పొండని వారు చెప్పిరి. 400 మంది ఏం చేశారు, ఇప్పుడు అయ్యా మీరు పొండి అని చెప్పారు, పొండి అని చెప్పారు. కానీ అక్కడ దాని పక్కన ఒక వచనం ఉంది, అక్కడ ఒక వర్డ్ ఏముందండి అక్కడ, గాని, తెలుగు భాషలో రాయబడింది. కానీ ఒక విషయం ఇక్కడ జరిగింది. ఏంటి, పొండని వారితో చెప్పిరి, కానీ యెహోషాపాతు విచారణ చేయటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడని ఇక్కడ లేడా అని అడిగాను. అంటే ఇక్కడ తప్ప ఇంకెవరన్నా లేరా అని అడిగాడు. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మికాయి అని ఒకడు ఉన్నాడు. ఏమండి, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును. కానీ ఒక్కడున్నాడు, ఇమ్లా కుమారుడైన మికాయా ఉన్నాడు. వాంతో కూడా మనం అడగవచ్చు, ఆయనను కూడా మనము అడగవచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఉంది, ఆయనను పిలిస్తే. ఏం ప్రాబ్లం ఉంది, అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును. ఎప్పుడు పిలిచినా మంచి చెప్పనే చెప్పాడు. ఎప్పుడు పిలిచిన ఏమంటాడో నాకు విరోధనే చెప్తాడు. మన భాషలు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఈ పాస్టర్ వ్యభిచారం గురించి, దొంగతనం గురించి, మోసం గురించి, అది గురించి, అబద్ధాల గురించి మాట్లాడుతాడు, ఇంకేం చెప్పాడు అన్నట్టుగా. ఎప్పుడు మంచి చెప్పాడు, ఎప్పుడు కీడే ప్రకటిస్తాడు. గనుక అందుకని అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, ఎవరిపైన ద్వేషం ఉంది రాజుకు? మికాయా ప్రవక్త పైన దోషం ఉంది. ఎందుకు? అప్పుడెప్పుడు సత్యాన్ని ప్రకటిస్తాడు కాబట్టి. ఏమండి, పాస్టర్లకు విరోధంగా తిరిగేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఏమండి అన్నమాట, ఎప్పటి నుంచో ఇది అపహాసకు, కేర్ నాట్ అనే యాటిట్యూడ్. కానీ ఏమైందండి ఇక్కడ, దయచేసి చూద్దాం.
అప్పుడు ఏమైందండి? అనగా యెహోషాపాతు రాజైన మీరు అలాగ అనవద్దనను. అప్పుడు ఇశ్రాయేలు తన పరివారంతో ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మికాయాకు శీఘ్రంగా ఇక్కడికి రప్పించుడని సెలవిచ్చాను. సరేలే ఒక రాజు చెప్తున్నాడు, ఎందుకంటే కోఆపరేషన్ కావాలి, యుద్ధానికి ఇప్పుడు జాయింట్ కావాలి, ఆయన మాట ఇందామని చెప్పేసి సరే ఒప్పుకున్నాడు. ఇష్టంగా ఒప్పుకున్నాడు, అయిష్టం ఒప్పుకున్నాడు. అయిష్టం ప్రకటించాడు ముందే కదా, అతను పిలిచేవాడు మంచి చెప్పడు, ఉన్నాడు ఒకడు కానీ అన్నాడు. కానీ పిలిపించామంటే పిలిపించాడు. ఈ లోపల ఇంకొకటి ఇక్కడ ఇన్సర్షన్ వింటున్నాము. రప్పించేది ఇశ్రాయేలు రాజును యూదుల రాజుకు యెహోషాపాతును రాజవస్త్రం ధరించుకొని షోమ్రోని గవి దగ్గర విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులయ్యుండి ప్రవక్తలందరినూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా. అంటే ఇప్పుడు ఏమైంది? పెద్ద గవిని దగ్గరకు వచ్చాడు, పెద్ద స్టేడియం అనుకోండి, అక్కడ హైట్లో కూర్చున్నారు బాగా 400 మంది ప్రవక్తలందరూ, అందరొక మత గురువులు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ప్రవచనం చేస్తున్నారు. ప్రవచిస్తూ ఉంటే వాడు కూర్చొని వింటున్నాడు రాజు. వారందరూ కూడా ప్రవక్తలందరూ సమక్షం ప్రకటన చేయుచుండగా కెనాయాను కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నువ్వు సిరియలను పొడిచి నాశనం చేతు అని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. ఇక్కడ కూడా వచ్చాడు కెనాయి. ఆడు కొంచెం ఒక స్టెప్ ముందుకు పోయాడు. ఆయుధమే తీసుకొచ్చిండు, ఒకసారి తయారు చేసిండు ఐడియా ప్రకారం. ఇనుప కొమ్ములు తీసుకొచ్చాడు. కొమ్ములు తయారు చేసి తీసుకొచ్చి రాజుగారికి అప్పచెప్పాడు. అప్పచెప్పి ఏమన్నాడు? ఈ ద్వారా నువ్వేం చేస్తావు? నీవు సిరియనుల ద్వారా నీకు విజయము కలుగుతుంటుంది. ఓ యుద్ధం చేయ అన్నాడు. నీకు యుద్ధం, నువ్వు యుద్ధం పొడిచి చంపేస్తావు వాళ్ళని, తీసుకో. ఇది ఒక మ్యాజిక్ వెపన్ అన్నాడు, అల్లాదిన్ మ్యాజిక్ ల్యాంప్ అన్నట్టుగా. ఇది తీసుకుంటే అయిపోయింది, పోతారు వాళ్ళు, ఖతమైపోతారని చెప్పేసి. అయితే ప్రియులారా, ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటించి చేయించుండ్రి. ఒక చెప్పిందే చెప్పారు, అదే అందరు కూడా చెప్పారు. అంతే, డెఫినెట్ యూ విల్ విన్, నువ్వు గెలుస్తావు అన్నారు. యెహోవా రామత్ గిల్గాద్ నందు రాజైన ఆయన నీ చేతికి అప్పగించును గనుక నువ్వు దాని మీదకి పోయి జయమందుదవు అని చెప్పిరి. అని నువ్వు తప్పక గెలుస్తావని చెప్పారు వీళ్ళందరూ. ఒక్కరు కాదు, ఎంతమంది అండి? 400 మంది. అయితే మికాయి సిలువ పోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో అండర్లైన్ చేసుకోండి, మంచి మాటలు పలుకుచున్నారు. ఏం మాటలండి? వీరు రాజుకు వ్యతిరేకంగా ఏం చెప్పడం లేదు, మంచి మాటలు. మనకేం కావాలండి? ఎవడనే చెప్పని మనకు నచ్చిన మాటలు కావాలి, నచ్చిన ప్రసంగం కావాలి, మనకు ఆహ్లాదకరంగా ఉండేది కావాలి, నవ్వించేది కావాలి. మన శరీర వాంఛలకు దాన్ని తృప్తి కలిగించే వచనమే కావాలి. వీళ్ళందరూ అదే చేశారు. రాజుకు నచ్చిన మాటలు, ఆయనకు అనుకూలమైన మాటలు ఆయనకు పలికిరి. అనగా మికాయా యెహోవా నాకు సెలవిచ్చినది దాని జీవితంతో నేను దానినే పలుకుదునెను. ఏం చెప్పాడు ఈయన వచ్చి? వాళ్ళందరూ కూడా మంచి మాటలు పలుకుతున్నారు, నువ్వు కూడా వచ్చాయా, నువ్వు కూడా వాళ్ళు చెప్పినట్టే చెప్పు, ప్లీజ్. విరోధంగా ఏం చెప్పొద్దు, విరోధంగా ఏమీ చెప్పొద్దు అంట. ఏం చెప్పొద్దు అంట, ఏమండి కదా? విరోధంగా ఏం చెప్పొద్దు. నువ్వు కూడా వాళ్ళ మాదిరే 400 మంది ఒకరిద్దరు కాదు, నువ్వు ఒక్కడివే ఎందుకు గొప్పన్నా అంటే, నేను వాడుక భాషలో చెప్తున్నాను, నువ్వు ఒక్కడివే ఎందుకయ్యా, నువ్వెందుకు చెడ్డ అవుతావు? ఇంకో మాటలో చెప్పు. మీకాయ ఆలోచించుడు, అరే 400 మంది చెప్పక నేను ఒక్కడిని చెడ్డ ఎందుకు కావాలబ్బా, వాళ్ళది ఏమన్నా కానీ పోనీ అని వదిలిపెట్టుండవచ్చు. కానీ ఏమన్నాడు? 14 వచ్చినాం. మికాయా యెహోవా నాకు సెలవిచ్చినదేదియో ఆయన జీవంతోడు నేను దానినే పలుకుతున్నాను. దేవుని స్తోత్రం అండి. దేవుడు నాకేం బయలుపరిచాడో నేను అదే చెప్తాను. నేను ఇంకోటి ఏం చెప్పను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ టు డూ. ఎంత మంచి మాట అండి ఇది. మన సంఘంలో నేను లేకపోయినా 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం కోరుకోవాల్సింది ఒక్కటే, మనకు నచ్చిన వాక్యం కాదు, దేవుని వాక్యం మనకు ప్రకటించేవారు మనకు కావాలి. దేవునికి స్తోత్రం అండి. దేవుని వాక్యం ప్రకటించే సేవకులు మన పుల్పీట్లలో కావాలి. వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారు మనోళ్ళా కాదా, మన దేశమా కాదా, మన బంధువులా కాదా, లేక వారికి ఎంత ఎడ్యుకేషన్ ఉంది, ఎంత క్వాలిఫికేషన్, అవన్నీ కూడా ఎత్తు లావు వెడల్పు ఇవన్నీ మనకు అవసరం లేదు. వాక్యానుసారంగా దేవుని వాక్యము
ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే సేవకులు మనకు కావాలి. మిఖాయా నిలబడ్డాడు. అంతేకాదు, ఇంకా పిలిపించాడు. మిఖాయా చెప్పిన తర్వాత మైకా వచ్చి ప్రకటించాడు. 18 వచనం చూద్దాం, నేను ముందుకెళ్దాం. ఇక అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూసి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకడని కీడే ప్రవచించినని నేను నీతో చెప్పలేదా? అయా, నీ ముందే చెప్పిన ఈ మనిషి మనకు అనుకూలమైన మనిషి కాదు. ఎందుకండి, నెల్లూరు నుంచి ఒరిస్సా బార్డర్ దాకా, శ్రీకాకుళం దాకా మన చర్చిలన్నీ నామకార్థంగా మారిపోతుంటున్నాయి. అమెరికన్ బ్యాప్టిస్ట్, కెనడియన్ బ్యాప్టిస్ట్, గోదావరి డెల్టా మిషన్, లూథరన్ చర్చ్, ఇవన్నీ ఎందుకు నామకార్థంగా మాట్లాడిపోయాయి? కమిటీ వారికి నచ్చిన వారిని పెట్టుకోవాలి. వాక్యం చెప్పేటోళ్ళు కాదు, మన మాట వినేటోళ్ళు కావాలి. వాడు స్టేజ్ పై నిలబడతాడే, వాడికి టైం ఇవ్వండి, వాడికి చెప్పండి పలానా వాక్యం చెప్పి ఎక్కువ మాట్లాడొద్దు, ఉన్నది ఏదో 4 మాటలు చెప్పిరా అని అలాంటి వాడిని తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి సంఘాలు ఏమైపోతున్నాయండి, ఇప్పుడు త్రాగుబోతులతో నిండిపోయాయి, తిరుగుబోతులతో నిండిపోయాయి. ఇప్పుడు సంఘాల్లో నెక్స్ట్ తరం వారు దేవుడు పేరు పెట్టుకున్నారు, కానీ దేవుని క్రీస్తును అనుసరించే లక్షణాలు వారిలో ఏమీ కూడా లేవు. ఆ సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు ఆ ప్రాంతాల్లో తిరిగినట్టయితే ప్రార్థనా పరులు దొరికేవారు. కొద్ది ప్రార్థన, ఈ పాస్టర్ గారు ప్రార్థన పరుడు అండి, ఈ కుటుంబం చాలా ప్రార్థన అండి, వీళ్ళు దేవునికి నమ్మకమైన వాళ్ళండి, వీరు దేవుని భక్తిపరులండి, వీళ్ళంతా ఉపాస ప్రార్థనలో వెళ్తారండి అని చెప్పి ఇలాంటి సాక్ష్యాలు మనం వినేవాళ్ళం. కానీ ఈ దినాల్లో అట్టి వారి సంఖ్య వినాలంటే ఈ దినాల్లో ఏమిటాము, వీళ్ళు చాలా 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 భక్తులు అండి. ఏం భక్తులు, మా గుడి కట్టించారండి, అమ్మ వాళ్ళు ఇది ఇచ్చారండి గుడికి, వారు దేవుని సేవకులకు బాగా డబ్బులు ఇస్తారండి అనే మాటలు వింటాం. కానీ ఆత్మీయులండి, ఆత్మల భారం ఉందండి, వీరు వాళ్ళు ఒక్క పైస ఉంచుకోకుండా ఇచ్చి ధారాళంగా ఇచ్చి దేవుని సేవకు ముందుకు పంపిస్తారండి సేవకులను అని వినే వాళ్ళ సంఖ్య చాలా అరుదైపోయిందండి. నేను ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే మీరు అనుకోవచ్చు పాస్టర్ ఏందని చెప్పి, బొంబాయిలో ఉన్న పాస్టర్కి ఏం తెలియదు. మీకు తెలుసు, నేను నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా మన స్టూడెంట్స్ ఉన్నారు పనిచేసేవారు. ఏమండి, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాక్కున్నారు, హైదరాబాద్ నుంచి బీదర్ దాక్కున్నారు, నాగ్పూర్ దాక్కున్నారు, ఆంధ్ర పరిధిలో ఎక్కడ చూసినాడు, ఆంధ్ర తెలంగాణ, ఏమండి రాయలసీమ పరిధిలో ఇక్కడ చూస్తే అనంతపూర్, హిందూపూర్ దాకా కూడా మన గ్రాడ్యుయేట్స్ అక్కడ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అలాంటి వారి సంఖ్య తెలుగు భాషలలో ఏమైపోయిందండి, తగ్గిపోయింది. ఒకనొకప్పుడు ఏమన్నా తప్పు చేసి భార్యాభర్తల మధ్యలో గొడవ ఉండి దేవుని సంఘం దగ్గరికి, పాస్టర్ గారికి ఈ విషయాలు మాట్లాడదామంటే వణికిపోయేవారు. ఈ దినాల్లో ఏమంటారు, పాస్టర్ ఏం చేస్తాడు నాకు తెలుసు కదా. అందుకని వాడి దారి, ఆమె దారి, ఆ యొక్క పేచీలు ఎప్పుడు కూడా తగ్గవు. ఇంట్లో పిల్లలు మాట వినరు, వాళ్ళ దారిలో వారు పోతారు, వారిని వదిలిపెడతాం. గుడికి రానంటే రావద్దురా. ఏమండి, ఆదివారమే అన్ని రోగాలు వస్తాయి అందరికీ. కొంచెం దగ్గుతే టీబీ అనుకుంటారు ఆదివారం, సోమవారం దగ్గుతే ఏమనుకుంటారు, జలుబు వచ్చిందిలే అనుకుంటారు. అలాంటి స్థితికి వెళ్ళిపోయాం మనం. అలాంటి ఆదివారం కొంచెం కడుపు నొచ్చింది అనుకోండి, అపెండిక్స్ అనుకుంటారు. సోమవారం కడుపులో వస్తే గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుందిలే అనుకుంటాం. ఇలాంటి స్థితిలో మనం దిగజారిపోయాం. ఇంత స్థితికి దిగజారిపోయాం ఆత్మీయంగా. మీరు అనుకుంటున్నారు, ఏంది పాస్టర్ గారు ప్రకటన సామెతల గ్రంథం నుంచి ఇక్కడ తీసుకొచ్చాడండి అనుకుంటున్నాడు. అపహాసకులు, దేవుని యొక్క మాటలు వినని వాడు, దేవుని తృణీకరించేవారు. వీళ్ళకు కూడా ఇదే కావాల్సి వచ్చింది. ఆయన మాటలు విన్నందుకు ఇప్పుడు రాజు కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏమంటున్నాడు, వీడు కీడే ప్రవశిస్తాడు ఎప్పుడు అని చెప్పాడు. చెప్తే దానికి రిజల్ట్ ఏమైందండి, 24 వచ్చిన చూడండి. మికాయి ఇట్లనగా, ఇంటికి పోయి అధ్యాయం బాగా చదువుకొని ధ్యానించండి. మికాయి ఇట్లనగా కైనాయాను కుమారుడైన సిద్కి అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి, ఇప్పుడు ఏం చేశాడు, అంతేకాదు ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు వీడు, ఈ అబద్ధ బోధకుడు ఎవరిని తీసుకొచ్చాడు, యెహోవా మాట తీసుకొచ్చాడు. మన వ్యవహారంలో కూడా ప్రతిదానికి దేవుడు చూసుకుంటాడులే అండి,
దేవుడు అందరినీ చూస్తున్నారు కదండి. దేవుడు గుడ్డోడా అండి? దేవుడు 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 ప్రతిదానికి. అది కూడా యోనోసుడు ఒకసారి చెప్తున్నాడంట, సినిమాకి పోయితే నిలబడి, దేవా నాకు సినిమా టికెట్ దొరికేటట్టు ప్రార్థన చేసినట్ట. వానికి సినిమా టికెట్ దొరికింది. ఫస్ట్ షోకు కొత్త ఫిల్మ్ రిలీజ్ అయితే వాడు వచ్చి చెప్తాడంట, దేవుడు చిత్తం కాబట్టి నాకు టికెట్. అట్టాటి దేవుని చిత్తాలు అయిపోయాయి మన ఇప్పుడు. అమ్మాయి ఎవరన్నా కానీ, విశ్వాస కానీ అవిశ్వాస కానీ ఎవరన్నా కానివ్వండి, పెళ్ళి అయితే అమ్మో దేవుని చిత్తం కదండి అందుకనే ఇదైంది. అయ్యా నువ్వు దేవుని చిత్తం అంటే కాదు, అది దేవుని పేరు. నీ దేవుడైన నామను వ్యర్థముగా ఉచ్చరింపకూడదని ఉంది బైబిల్లో. ఊరికే నువ్వు చేసే ఈ కథలకు దేవుని మధ్యలో పెట్టుకొని రావద్దు. ఊరికే దేవుని అపహసించవద్దు, నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. జాగ్రత్త. కొంతమంది దేవుడు చూస్తున్నాడు అంటాడు. దేవుడు చూస్తున్నాడు, అదేం తప్పు కాదు. మేము కూడా చూడాలిగా, మేము కూడా చూడాలి కదండి. దేవుడు చూస్తున్నాడు, మేము కూడా చూడాలిగా. మీరు దేవుని బిడ్డలని ఏమండి, అది ఇంపార్టెంట్. సరే, ఇక్కడ మికాయ వచ్చి దేవుని పేరు యెహోవా నామమున ప్రకటిస్తావా అని చెప్పేసి మికాయ కొట్టిండు. అవా నువ్వు చెప్పింది దేవుని మాటలా, యెహోవా ఎదురు నుంచి వచ్చిందా ఇది అని ఏం చేసిండాడు? చంపదెబ్బ కొట్టాడు, లాక్ కొట్టేశాడు. ఏమండి, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏమండి దెబ్బలు తినే అవకాశం వచ్చింది. కొట్టడమే కాదు, అందుకు మికాయ దాక్కొనడుకు ఈ గదిలో నుండి చొరవడున్నాడు, అది నీకు తెలియదని చెప్పాను. ఏమన్నాడు? ఒరే నువ్వు నన్ను కొట్టినవరా, ఒకరోజు వస్తుంది నీకు తల దాల్చుకుంటా కూడా నీకు ఎక్కడ కూడా స్థలం దొరకదు, పోతావు నువ్వు, కలాస అయిపోతావు, నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పాడు. నువ్వు నిలబడవు అని చెప్పాడు. అంటే అక్కడ ఏం పనిష్మెంట్ ఈయనకు మంచి చెప్పిండనా? లేదు. ఏమన్నాడు? అప్పుడు ఇశ్రాయేలు రాజు మికాయి పట్టుకొని తీసుకొని పోయి పట్టణం అధికారిన ఆమోనునకు రాజకుమారుడైన యెహోషువకు అప్పగించి బందీగృహంలో ఉంచి, ఏమన్నా అండి, బందీగృహంలో జైలుకు పంపించి నువ్వు వాక్యం చెప్పినందుకు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు. ఈ దినాల్లో ఏం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే పాపం పాస్టర్లు తీసేస్తారు. వాడిని ఎప్పుడు పంపించాలి ఇంకొకరిని కమిటీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అప్పుడు ఇంకొకరిని ఎప్పుడు మన సంఘంలో లేదనుకోండి, జనరల్గా చెప్తున్నా జరిగే విషయాల్లో, మెయిన్ లైన్ చర్చెస్లో కమిటీ వాళ్ళు కూర్చొని మళ్ళా గుసగుసలు చేసి నేను పంపించి ఇంకొకరిని తీసుకొచ్చి పెడదాంలే. అరే మనోడు ఉన్నాడా, మీ వాడు ఉన్నాడు కదా, వాడు బైబిల్ వాడేస్తారు. లేదు ఒకే సంవత్సరం బైబిల్ కాలేజీ పోయిండా లేదా? పోయిండు, అయితే మనం తీసుకొద్దాంలే. వాడు అంత బాలేడు. అరే మనోడే కదా, మనకు అనుకూలంగా ఉంటాడు కదా, వాడు మారిపోతాడులే, మన కాడుకు మనం మారుద్దాంలే. వాడిని తీసుకొచ్చి కమిటీలో పెడతారు, వాడిని పాస్టర్ చేస్తాడు. ఏమవుతుందండి? సంఘం పతనం అవుతుంది. నేను మన ఫండమెంటల్ పాస్టర్స్కి అదే చెప్తాను. మీ పిల్లలను గద్దె పైన కూర్చోబెట్టాలి, మీ బంధువులు కూర్చోబెట్టాలంటే మీరు ఏం చేస్తారు? సేవను నాశనం చేస్తున్నారు. అలాంటి నాశనమైన సేవలు కొన్ని ఉన్నాయి, మన కళ్ళ ఎదురుగానే ఉన్నాయి. అది కాదండి, ఇక్కడ ఈయన సత్యం పలికినది. ఎక్కడ పిలిచారు? బందీగృహం నుంచి మేము క్షేమముగా తిరిగి వచ్చేవారు కదా, కష్టమైన అన్నము నీళ్లు ఈడని చెప్పాను. మేము తిరిగి వస్తాము, వచ్చే వరకు వీనికి బాగా నేర్పియండి పాఠం అని చెప్పారు. ఏమండి, బాగా పాఠము నేర్పియండి అని చెప్పారు. ఏంటంటే కష్టమనే అన్నం ఏందో నాకు తెలియదు. ఇక్కడ నేను దాన్ని ఎక్కువ డీటెయిల్గా నేను చూడలేదని. ఏమండి, కష్టమైన అన్నము నీళ్లు ఈడని చెప్పాను అంటే ఏం చేశారో మనకు తెలియదు. అయితే నెక్స్ట్ ఏం జరిగిందండి? అప్పుడు మికాయల సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజైన నీవు ఏమాత్రం క్షేమంగా తిరిగి వచ్చినడలా యెహోవా నా చేత పలకలేదని. ఇక్కడ ఏమన్నారు? మేము క్షేమంగా తిరిగి వచ్చారు, నువ్వు పనిష్మెంట్ అన్నాడు. ఇండైరెక్ట్ నువ్వు రావులే రప్పు అంటున్నాడు. నువ్వు తిరిగి రావు రప్పో, ఊరికే పో, నువ్వు నీ పని నువ్వు చేసుకోపో అన్నాడు అంతే. ఇటు జైల్లో పెట్టాను, నీ పని నువ్వు చేసుకోపో అన్నాడు అంతే. వచ్చాడా? తిరిగి వచ్చాడా? ఏమండి, దాని తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి ఈ వాక్యం. ఆ రోజు అయిపోయింది, ఆ రోజుతో ఎండ్ ఆఫ్ ద డే. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాటలు తృణీకరించొద్దు, దేవుని మాటలను అపహసించొద్దు. అపహాసకులు, ఇక్కడ ఎవరి గురించి చూస్తున్నామండి? అపహాసకుల గురించి పరిణోచన. ఆ అపహాసకు తను గద్దించి వారిని ప్రేమించాడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళాడు. ప్రియులారా, మనం దేన్ని ప్రేమిస్తుంటున్నాం? ఇక్కడ ప్రేమించడంటే ప్రేమ కాదు ప్రాముఖ్యత, ద్వేషం. మనము దేవుని ప్రేమించేవారమా, ద్వేషించేవారమా?
అపహాసకుల మా దేవునికి విధేయులైన వారం ఒకసారి గమనించుకోవాలి. నిజంగా వాక్యం మీరు ఇన్ని సంవత్సరాలుగా వింటున్నారు. మారుమనసు పొందారా? రక్షింపబడ్డారా? మీరు రామకార్థంగా వస్తున్నారు, పోతున్నారు. మీరు అంటారు ఇది గుడి కాకపోతే ఇంకోటి ఏ గుడి కన్నా పో, ఈ భూమండలం పైన ఎక్కడికన్నా పోను. దేవుని వాక్యం ప్రకారము ఒకడు మారు మనసు కొత్తగా జన్మించిన కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని దేవుడు ఖండితంగా యేసుప్రభు వారు చెప్పాడు మాటలు. ఆ నూతన జన్మం నీలో ఉన్నదా? ఆ నూతన జన్మం నీలో ఉన్నట్టయితే నువ్వు నూతనంగా ఉన్నావా? నీ గురించి నీ భార్య సాక్ష్యం ఇవ్వగలదా? నా భర్త మారాడు, ఇంతకుముందు మాదిరి లేడు. ఆశ్చర్యంగా నీలో మార్పు ఉంది. ఇంతకుముందు కొట్టేవాడి, తిట్టేవాడి, ప్రతిదానికి ఉరుచుకుపడేవాడి ఇప్పుడు చేయటం లేదు కదా. ఎందుకు? మార్పు వచ్చింది, రక్షింపబడ్డాడు. భార్య ప్రతిదానికి ఇంట్లో కొట్లాడేది, చిన్నదానికి. పక్కోళ్ళు చీర కొనుక్కుంటే ఆమెకు బాధ, ఇంకొకరు ఏమైనా బంగారు కొనుక్కుంటే బాధ, నువ్వేం పెట్టినావు, నువ్వేం చేసినావు, నన్నేం చేసినావు, నాకేం పెట్టినావు అని అసమానం ఇంట్లో గొడవ 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 ఉండేది. కానీ భార్య మారిపోయింది. ఇప్పుడు ఏంటి నా భార్య ప్రతిదానికి గొడవ పెట్టేది ఏంటి? ఇప్పుడు ఎంత మారిపోయింది ఏంటిది? ఏమబ్బా ఇంత మార్పు? రక్షణ, నూతన సృష్టి అయిపోయారు. నీ పొరుగు వారు చెప్పగలరా, అరే వీళ్ళ ఇంట్లో సాయంత్రం వస్తే అరే రే రే కిత్నా చిల్లాతే లడై జగడా, ఎంత కొట్లాటలు, ఎప్పుడు అరుపులు, కేకలు, ఆమె ఏడిచేది, వాడు కొట్టేది, ఈడు కొట్టేది, ఎంత ఉండేది. ఇప్పుడు ఏమి వినపట్టం లేదేంది? వాళ్ళు అడుగుతారు ఏమైంది, క్యా హో గయా, కుछ आजकल में कुछ बदल गया क्या అని అడుగుతారు. ఒక అవకాశం. అవునమ్మా, అవునయ్యా, నేను ఇంతకుముందు ఇట్లుంటివి కానీ మా దేవుడు నన్ను రక్షించాడు. రక్షింపబడ్డ తర్వాత నా జీవితం మారిపోయింది. ఇదిగో యేసుప్రభు ఇది నా కొరకు చేశాడని చెప్పేదానికి ఒక సాక్ష్యం. నీ పనిలో నీ స్నేహితులు చెప్పగలరా నమ్మకంగా? ఇంతకుముందు వాళ్ళు ఏ జోకులు వేసినా నువ్వు ఎంజాయ్ చేసేటోడి, వాళ్ళు పొగ తాగుతున్నా ఎంజాయ్ చేసేటోడి, అన్ని విధాలుగా వారు చేసే పనులను నువ్వు చేసావు. కానీ ఇప్పుడు అంటావు అవి నీకు అసహ్యంగా అనిపిస్తాయి. వాడేమన్నా చెడ్డ మాటలు మాట్లాడుతూ, బూతులు తిడుతూ, లోకరీతిగా ఉంటే నువ్వేం అక్కడి నుంచి వెళ్ళిపోతావు. ఎందుకంటే అవి నీకు పట్టవు. ఇప్పుడు పట్టవు. ఇదిగారా సిగరెట్ తగ్గ నై అక్కడి నుంచి వెళ్ళిపోతావు. రాకు పెగ్గొట్టు వదలరు నై అది వెళ్ళిపోయి మారిపోయావు నువ్వు. అంటే క్యా హో గయా రే, ఇదిగో నేను దేవుడిని నమ్ముకున్నాను, ఇది నా జీవితం మారింది. బాస్ దగ్గరికి వెళ్ళి చెప్తావు, అయ్యా ఇదిగో నేను ఇంతకుముందు నేను చేయలేదు, ఇప్పుడు నుంచి నేను నమ్మకంగా పనిచేస్తాను. తప్పు చేశాను, నేను కరెక్ట్ చేయలేదు, ఇప్పుడు నేను నమ్మకంగా పనిచేస్తాను. ఏమన్నా నాకు సహాయం చేయి అంటే, సహాయం అంటే నాకు ఏమైనా తప్పు చేస్తే నాకు తెలియపరచు, నేను బాగా చేస్తాను సార్ అండి. ఏంది మారిపోయావు? ఇదిగో దేవుడు నన్ను మార్చాడు. ఇదే నూతన సృష్టి అండి, ఇదే నూతన సృష్టి. ఈ పాస్టర్ పదవి, డీకన్ పదవి, ఈ యొక్క ట్రెజరర్ పదవి, సెక్రటరీ, దిస్ ఈజ్ నథింగ్. ఇది ఏం కాదు, ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోద్ది. కానీ ప్రాముఖ్యమైనదంటే మన జీవితాలు మారినాయా, లేకుంటే ఇంకా అపహాసికులుగా జీవిస్తుంటున్నావా? ఈ గుళ్ళో నుంచి 20 సంవత్సరాలు వచ్చి మీ ఇంటి పక్కన మీ ఇంటి పొరుగువారి పక్కన మీ గురించి సాక్ష్యం లేకపోతే గుడికి ఎందుకు వస్తారు? మీరు ఎందుకు వచ్చింది? మీ పెళ్ళి 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఇద్దరి మధ్యలో అవగాహన లేదు, మీ ఇంట్లో ఎప్పుడు కొట్లాట్లు, ఇదల్లో ఇంకా సమస్యలు. ఎందుకు? ఎక్కడ సమస్య తీరింది? ప్రియులారా, అల్ప జీవితంలో అపహాసకులు జ్ఞానుల యొద్దకు వెళ్ళారని చూసాం. దేవుని మాటలు ఇష్టపడరు, వాళ్ళు స్ట్రైట్గా మాట్లాడితే ఇష్టపడరు. ఇశ్రాయేలు రాజు వలె వారికి నచ్చిన పలుకులే పలికినప్పుడే అప్పుడే సంతోషపడతారు. కానీ నిజమైన సేవకులు దీనికి నిలబడాలి. దీనికి విరోధంగా ఏం చేయలేం మనం. దీనికి విరోధంగా చేసి మనం ముందుకు సాగలేము. ప్రియులారా, నీ జీవితంలో ఆ మార్పు అనేది ఉన్నదా? నువ్వు అపహాసకుడిగా, విధేయుడివా, అవిధేయుడివా? దేవునికి వాక్యాన్ని పరీక్షించుకొని నీ జీవితంలో కొనసాగుతూ దేవుడు మనందరికీ కూడా సహాయం దయచేయను గాక. ప్రార్థన. ప్రభా, మీ పాలు కొందరం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మమ్మల్ని మీ వాక్య విధానంలో నడుచుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయమని క్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి.